హలో ఆల్, వెల్కమ్ టు ఫ్యూజన్ లైఫ్ డైరీస్. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. ఈరోజు మనం ధనుర్మాసం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు విల్లిపుత్తూరు అనే చిన్న గ్రామంలో పెరియల్వార్ అనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు తులసి తోటలో పూలు కోసి శ్రీమన్నారాయణుడికి మాల కట్టేవాడు. ఒకరోజు ఆ తోటలో ఒక అందమైన పాపను కనుగొన్నాడు. ఆ పాపే గోదాదేవి. తరువాత కాలంలో ఆండాలమ్మవారుగా ప్రసిద్ధి చెందింది. చిన్న వయసు నుంచే ఆండాల్కు శ్రీకృష్ణుడంటే ప్రాణం. తానే ఆయన భార్యనని భావించేది. పెరియల్వార్ కట్టిన మాలలను ముందుగా తానే ధరించి తర్వాత శ్రీకృష్ణుడికి ఇస్తుండేది. ఒకరోజు ఇది తెలిసిన పెరియల్వార్ కలత చెందారు. ఇది భగవంతుడికి అర్పించదగ మాల కాదేమో అని బాధపడ్డారు. అదే రాత్రి శ్రీకృష్ణుడు స్వప్నంలో దర్శనమిచ్చి గోదా ధరించిన మాలే నాకు ఇష్టం అని అన్నాడు. అప్పటి నుంచి ఆమెను ఆండాల్ అని పిలవడం మొదలైంది. అంటే భగవంతుణ్ణి గెలుచుకున్నది అని అర్థం. ఆండాల్ శ్రీకృష్ణుని పొందాలని కోరుతూ మార్గశిర మాసంలో ప్రభాత వేళలో వ్రతం చేసి పాశురాలు పాడుతూ తిరుప్పావైను రచించింది. అందుకే మార్గశిర మాసమే ధనుర్మాసమయ్యింది. ఈ మాసంలోనే భగవంతుని సేవ చేస్తే ఆండాల్ అమ్మవారి ఆశీర్వాదం కలుగుతుందని నమ్మకం. ఇదే ధనుర్మాసానికి ఉన్న పవిత్రమైన కథ. ఇదే ఆండాల్ అమ్మవారి అమర భక్తి.